సంబంధించింది కాబట్టి అది ఎస్సీ ఎస్టీ వర్గాల సంక్షేమంలో రాస్తాం. అలా మనం డిఫరెన్షియేట్ చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ మనం 15 ఆర్టికల్ 14 ఆర్టికల్ 15 15(1) 15(2) 16 16(1) ఇవన్నీ కూడా అందరి సంక్షేమానికి సంబంధించినటువంటి విషయాలుగా మనం చెప్తాం. మరి 17 18 19 20 21 22 23 ఇవి చెప్తామా అంటే ఇవి చెప్పం. ఎందుకంటే ఇవి ఇక్కడ అందరి సంక్షేమంలోకి రావు కాబట్టి ఇవి ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి వీలేదండి. సో యాక్చువల్గా అయితే మౌలిక భారత రాజ్యాంగాన్ని అనుసరించి ఆర్టికల్ 17 కూడా మనం అందరి సంక్షేమంలో చెప్పవచ్చు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళని మిగతా వాళ్ళు అంటరాని వాళ్ళుగా చూడకూడదని చెప్తున్నారు కాబట్టి దాన్ని మనం అందరి సంక్షేమంలో చెప్పకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలో చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా అంటే ఇక్కడ కామన్గా తీసుకున్నట్టయితే ఈ 14 15 16 అందరి సంక్షేమంలోకి వస్తుందని మనం గమనించాలి. ఆ తర్వాత అందరి సంక్షేమంలో భాగంగా మనం చెప్పేటువంటి నిబంధనలు ఏమున్నాయంటే ఆర్టికల్ 29 30 ఇది ఒక్కసారి జాగ్రత్త అండి. ఆర్టికల్ 29 30 గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కొంత కాంట్రవర్సీ అయ్యడానికి అవకాశం ఉంది అభ్యర్థులకి. ఆర్టికల్ 29 30 అనేది అంశాలు ప్రాథమిక హక్కుల్లో చర్చించినప్పుడు ఆర్టికల్ 29 30 మైనారిటీ వర్గాలకు చెందినటువంటి వాళ్ళ రక్షణ కోసం భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధనలు ఆర్టికల్ 29 30 అన్నాం. ఎప్పుడైతే ఆర్టికల్ 29 30ని మనం మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించిన నిబంధనలు అని అన్నామో అవి మనం ఎవరి సంక్షేమంలో చర్చించాలి? మైనారిటీ వర్గాల వాళ్ళ సంక్షేమంలో చర్చించాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? అందరి సంక్షేమంలో చర్చిస్తున్నాం. అసలు ఈ మైనారిటీ వర్గాలు అంటే ఏంటో చూద్దాం మళ్ళీ ఒకసారి. మైనారిటీలు అంటే ఎవరు అన్న అనుమానం రావచ్చు. ఫస్ట్ చాప్టర్లో విన్నప్పటికీ కూడా అక్కడికి ఇక్కడికి టైం ఉంది కాబట్టి కొంత డిఫరెన్స్ ఉంది కాబట్టి మర్చిపోయే అవకాశం ఉంది. మైనారిటీలు అంటే ఎవరు అన్నది భారత రాజ్యాంగంలో నిర్వచనం ఇవ్వలేదు. కానీ భిన్న సందర్భాల్లో న్యాయస్థానాలు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం భారతదేశంలో మైనారిటీలు 2 రకాలు. ఒకటేమో మతపరమైన మైనారిటీలు, రెండవది భాషాపరమైన మైనారిటీలు. ఇక్కడ మైనారిటీని మనం 2 రకాలుగా డివైడ్ చేశాం. మతపరమైన మైనారిటీలు, భాషాపరమైన మైనారిటీలు. మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు అంటే మతపరమైన మైనారిటీలు అంటే ఎవరు మతపరంగా మైనారిటీలు ఉన్నారంటే ఏం చెప్తారు అంటే ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, జ్యూసు ఏవేవో చెప్తారు. కానీ ఇక్కడ ఒకటే ఒక మాటలో మనం తేల్చేయచ్చండి. మైనారిటీలకు సంబంధించి ఎవరు మతపరమైన మైనారిటీలు ఇండియాలో అంటే ఒక్కటే ఒక మాట, హిందువులు తప్ప మిగతా అన్ని మతాల వారు మతపరమైన మైనారిటీలు. ఎందుకంటే వీళ్ళు మెజారిటీ కాబట్టి హిందువులు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు మతపరమైన మైనారిటీలు అని మనం గమనించాలి. అదేవిధంగా భాషాపరమైన మైనారిటీలు అంటే ఎవరు? భాషాపరమైన మైనారిటీలను గుర్తించడానికి ప్రాతిపదిక ఏది అంటే రాష్ట్రం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు భాషాపరమైన మైనారిటీలు అయి ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎవరు భాషాపరమైన మైనారిటీలు అయి ఉంటారు అంటే తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ కూడా ఇక్కడ భాషాపరంగా మైనారిటీలు అవుతారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాతృభాషగా కలిగిన వారు మినహా మిగతా వారందరూ భాషాపరమైన మైనారిటీలు. మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మెజారిటీలు అవుతారా కాదా అంటే తెలుగు మాట్లాడే వాళ్ళందరూ మెజారిటీ ఎవరండి? ఇక్కడ ఎవరి మదర్ టంగ్ అయితే తెలుగు అయి ఉంటుందో, వాడి మాతృభాష తెలుగు అయి ఉంటుందో వాడు మాత్రమే ఇక్కడ మెజారిటీ, మిగతా వాళ్ళందరూ భాషాపరంగా మైనారిటీలు అవుతారు. ఈ విషయం ఎందుకు ఇక్కడ ప్రస్తావించాను నేను అంటే సంక్షేమ యంత్రాంగంలో అందరి సంక్షేమం గురించి తెలియజేస్తూ నేను 29 30 అనేది అందరి సంక్షేమంలో రాశాను. ఇక్కడ ప్రాథమిక హక్కులు చెప్పినప్పుడేమో మీకు ఇది మైనారిటీ వర్గాల రక్షణకు సంబంధించి రాజ్యాంగంలో పొందుపరచబడ్డ నిబంధన అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అందరి సంక్షేమం ఎలా అయింది అంటే ఆర్టికల్ 29 ఏం చెప్తోంది అంటే విద్యా సంస్థల్లో కులం, మతం, జాతి వీటి ఆధారంగా ఎవరి ప్రవేశాన్ని నివారించకూడదు అని చెప్తున్న నిబంధన 29. విద్యా సంస్థల్లో కులం, మతం, జాతి వీటి ఆధారంగా ఎవరి ప్రవేశాన్ని నివారించకూడదని చెప్తున్న నిబంధన ఆర్టికల్ 29. మరి ఇది మైనారిటీలకు సంబంధించింది కదా అంటే ప్రతి మెజారిటీ మరో సందర్భంలో మైనారిటీ అవుతాడండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు వాళ్ళం ఉన్నాం, మనం తమిళనాడుకి వెళ్ళాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా కర్ణాటకకి వెళ్ళాం, అక్కడ మనం మైనారిటీలు అవుతామా కాదా? అవుతాం. అంటే ప్రతి మెజారిటీ వాడు ఇంకో సందర్భంలో మైనారిటీ అవుతాడు కదా ఏదో ఒక రకంగా. అలాంటప్పుడు ఇది అందరి సంక్షేమానికి సంబంధించింది అవుతుంది. అంటే ఆ సందర్భంలో వాళ్ళ సంక్షేమం కోసం అవుతుంది కాబట్టి ఆర్టికల్ 29 ఏం చెప్తుంది? విద్యా 29 ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే
29(1), 29(2) అని కూడా చెప్పొచ్చు. 29(1), 29(2) ఏం చెప్తుంది అంటే వీటిలో మనం గమనించినట్టయితే ఏ వ్యక్తికి కూడా కులం, మతం, జాతి, భాష ఆధారంగా విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని నివారించకూడదు. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన భాషను, లిపిని, సంస్కృతిని పరిరక్షించుకునే హక్కును కలిగి ఉన్నాడని చెప్తున్నది 29. 30 ఏం చెప్తుంది అంటే మైనారిటీ వర్గాల వాళ్ళు విద్యా సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్తుంది. ఒక చోట మెజారిటీ అయిన వాళ్ళు మరో చోట మైనారిటీ అవుతారు కాబట్టి ఇది అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళు మైనారిటీలు విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ఇక్కడ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదండి, కానీ 29 మాత్రం మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఆర్టికల్ 29 ఏం చెప్తుంది అంటే మనకి మైనారిటీ వర్గాల రక్షణ అని ప్రాథమిక హక్కులు అనుకుంటున్నాం, ఇక్కడ మాత్రం అందరి సంక్షేమంలో భాగంగా చెప్తున్నాం.